చంద్రబాబు ప్రభుత్వం వచ్చిందంటే ప్రైవేటు వ్యక్తులు సంస్థలకు పండగే. ప్రభుత్వం అంటే ప్రజలకు సేవ చేయాలన్న ప్రాథమిక సూత్రం బాబు దగ్గర పనిచేయదు. నిరంతరం ప్రైవేట్ సేవలో తరించడమే ఆయన ప్రభుత్వ ప్రత్యేకత. ప్రభుత్వ రంగంలో మంచి స్థితిలో ఉన్న సంస్థలన్నింటినీ ప్రైవేటు పరం చేయడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య. రకరకాల సాకులతో అనుకున్న వారికి కట్టబెట్టేస్తారు. ఉమ్మడి రాష్ట్రంలో విభజన ఆంధ్రప్రదేశ్కు గతంలో సీఎంగా ఉండగా కూడా చంద్రబాబు చేసిందిదే. ఇప్పుడు అదే పనిలో నిమగ్నమయ్యారు. అధికారంలోకి వచ్చి 6 నెలలైంది. అప్పుడే ప్రైవేటీకరణ జపం చేస్తున్నారు చంద్రబాబు. ఇక లాభాల్లో నడుస్తున్న ఏపీ కోఆపరేటివ్ ఆయిల్ సీడ్స్ గ్రోయర్స్ ఫెడరేషన్ లిమిటెడ్ ను దేశంలోనే అతిపెద్దదైన పులివెందులలో స్టేట్ సెంట్రల్ లేబొరేటరీని ప్రైవేటీకరణ పేరుతో తాబేదారులకు కారు చౌకగా కట్టబెట్టేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ రెండు రాష్ట్రంలో రైతులు పాడి పరిశ్రమకు సేవలందిస్తున్నవే కావడం గమనార్హం. పొరుగున ఉన్న తెలంగాణలో 2 ఆయిల్ ఫైడ్ యూనిట్లు ఉండగా ఆ రాష్ట్ర ప్రభుత్వం మరో కొత్త యూనిట్ను ఏర్పాటు చేస్తోంది. ఏపీ ప్రభుత్వం ఉన్న ఒకే ఒక్క యూనిట్ను ప్రైవేటు పరం చేస్తోంది. ఏదైనా ప్రభుత్వ సంస్థను ఎంత సమర్థవంతంగా వినియోగించుకోవాలని, వాటి విస్తరణ ద్వారా ప్రజలకు మరింత ప్రయోజనం కల్పించాలని చంద్రబాబు ప్రభుత్వానికి పట్టడం లేదని రైతులు, పాడి పరిశ్రమ వర్గాలు విమర్శిస్తున్నాయి. ఏపీ ఆయిల్ ఫైడ్ 1980లో ఏపీ కోఆపరేటివ్ సొసైటీస్ యాక్ట్ కింద ఏర్పాటైంది. దీనికి అనుబంధంగా పశ్చిమ గోదావరి జిల్లా పెదవేగిలో 1992లో ప్రత్యేకంగా ప్రాసెసింగ్ యూనిట్ను ఏర్పాటు చేశారు. ఈ యూనిట్ 2019 నుంచి 2023 మధ్య రికార్డ్ స్థాయిలో 1.25 లక్షల టన్నుల పామాయిల్ను ప్రాసెస్ చేసే స్థాయికి ఎదిగింది. ప్రస్తుతం ఎఫ్ఎఫ్బి ప్రాసెసింగ్ ద్వారా టన్నుకు 3,500 చొప్పున లాభాలు ఆర్జిస్తోంది. ప్రస్తుతం 168 కోట్ల లాభాల్లో ఉంది. దీని ద్వారా 2.5 లక్షల మంది ఆయిల్ ఫామ్ రైతులు ప్రయోజనం పొందుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఏలూరు జిల్లాలో 230 కోట్ల రూపాయలతో అత్యాధునిక ఆయిల్ ఫామ్ ప్రాసెసింగ్ అండ్ రిఫైనరీ ఏర్పాటుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రతిపాదనలు సిద్ధం చేసింది. అభివృద్ధి పథంలో దూసుకుపోతున్న ఆయిల్ ఫైడ్ పై ప్రైవేటు సంస్థల కన్ను పడింది. ఈ ప్లాంట్ ను చేజిక్కించుకునేందుకు త్రిబుల్ గోద్రేజ్ కంపెనీలు ఉత్సాహం చూపిస్తూ ఉండగా టీడీపీకి చెందిన బడా పారిశ్రామికవేత్తలు సైతం చాప కింద నీరులా ప్రయత్నాలు సాగిస్తున్నారు. యూనిట్ లేవనే సాకుతో చంద్రబాబు ప్రభుత్వం దీనిని వారికి కట్టబెట్టేందుకు రంగం సిద్ధం చేస్తోంది. ప్లాంట్ ఆధునికీకరణ, కొత్త యూనిట్ కు రాష్ట్ర ప్రభుత్వం పైసా ఖర్చు చేయాల్సిన అవసరం లేదని, దీనికి జాతీయ పామాయిల్ మిషన్ ద్వారా నిధులు సాధించుకోవచ్చని రైతు సంఘాల నేతలు సూచిస్తున్నారు. అయినా కూటమి ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్ట్నర్షిప్ పద్ధతిలో ఈ యూనిట్ ను ప్రైవేటుకు అప్పగించాలని సీఎం చంద్రబాబు ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారు. ఇక తమ చేతుల్లో ఏమీ లేదని వ్యవసాయ మంత్రి కె అచ్చెన్నాయుడు స్పష్టంగా చెప్పేయడంతో రైతులు, ఉద్యోగులు మండిపడుతున్నారు. ఇప్పటికే ఆయిల్ ఫైడ్ పరిధిలోని కాకినాడ, ఏలూరు జిల్లాల్లోని ఆయిల్ ఫామ్ రైతులు మండలాలు, గ్రామాల వారీగా సమావేశమై ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా తీర్మానాలు చేస్తున్నారు. ఉద్యమానికి సిద్ధపడుతున్నారు. ప్రైవేటు పరం చేస్తే తమ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతుందని ఉద్యోగులంతా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.